హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఒకవేళ బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది చూడకపోయి ఉంటే కనుక ముందు వీడియోలో ఉంటుంది, చూడండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి స్టిచ్చింగ్ కోసం నేను డాట్స్ పెట్టుకున్నాం కదా, కటింగ్ అప్పుడు వీడియోలో డాట్స్ ఎలా పెట్టుకోవాలి, ఎంత మెజర్మెంట్లో పెట్టాలి అనేది కటింగ్ వీడియోలో ఉంటుంది. చూడకపోయి ఉంటే ముందు వీడియోలో చూపిస్తాను, చూడండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనం ఎంతైతే మెజర్మెంట్ పెట్టుకున్నామో అలానే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా డాట్స్ వేసేయాలి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి. మెయిన్ డాట్ వేసుకున్నాక ఉక్స్ పట్టి కజా పట్టికెళ్ళి డాట్ పాదం మందం ఖర్చుతో వేసుకుంటే సరిపోతుంది. పాదం మందం ఖర్చుతో ఉక్స్ పట్టి కజా పట్టికెళ్ళి డాట్ వేసేసుకోవాలి. తర్వాత చంక డాట్ కూడా అంతే సేమ్ పాదం మందం ఖర్చుతో వేసేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ వచ్చేసేసి లైనింగ్ మెయిన్ క్లాత్ కరెక్ట్గా పట్టుకోండి. మెయిన్ క్లాత్ స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి స్కిప్ కాకుండా కరెక్ట్గా పట్టుకొని కుట్టండి. ఇప్పుడైతే ఫ్రంట్ డాట్స్ అయిపోయింది మనకు కుట్టడం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కప్ అనేది ఇంత పర్ఫెక్ట్గా రావాలంటే మనకి డాట్స్ మెజర్మెంట్లో ఉంటుంది. ఆ మెజర్మెంట్ అనేది నేను ఎలా తీసుకున్నాను అనేది కటింగ్ వీడియోలో పెట్టాను. చాలా క్లియర్గా నీట్గా చెప్పేశాను. ఎవరికి ఎలాంటి డౌట్స్ లేకుండా, అంటే జీరో మైండ్తో ఉన్న టైలర్స్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్పాను నేను. కటింగ్ వీడియో అనేది చూడండి. సేమ్ యాజ్ ఈజ్గా సెకండ్ సైడ్ డాట్స్ కూడా వేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎప్పుడైనా సరే ఎదురు బొదురు వేసుకొని చూసుకొని చెక్ చేసుకొని డాట్స్ అనేది వేయండి. సాదా ప్లెయిన్ బ్లౌజ్ అయితే ఇంకా కన్ఫ్యూజ్ అయిపోతారు కాబట్టి జాగ్రత్తగా 1-2 సార్లు చెక్ చేసుకొని పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడైతే చంక డాట్ కూడా వేసేస్తున్నాను. మెజర్మెంట్ ద్వారా ఎంత మెజర్మెంట్ పెట్టామో సేమ్ యాజ్ ఈజ్గా పెట్టేసేసి డాట్స్ వేసేసాను. చూసారు కదా, డాట్స్ అనేవి కంప్లీట్ అయిపోయింది. నేను ఇక్కడ షేప్ బెల్ట్ అనేది ఎలా వేయాలో చూపిస్తాను చూడండి. ఇలా ఎదురు పొదురు వేసుకొని అయితే ఖచ్చితంగా చూసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి. ఫ్రంట్ పార్ట్ని షేప్ బెల్ట్ అనేది నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను. అయితే ఎంత మెజర్మెంట్తో పెట్టుకున్నాను అనేది కటింగ్ వీడియోలో ఉంది. అయితే ఎదురు బొదురు వేసుకొని చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ వేయకముందు ఎదురు బొదురు వేసుకొని చెక్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి ఏదికి అంటే ఏ షేప్ బెల్ట్ దేనికి వేయాలి అనేది చెక్ చేసుకొని 1-2 సార్లు చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని వేయండి. ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పైన వస్తుంది, షేప్ బెల్ట్ కింద వస్తుంది. ఫస్ట్ షేప్ బెల్ట్ అనేది మనకి కింద షేప్ బెల్ట్ వస్తుంది, పైన మెయిన్ క్లాత్ వస్తుంది కదా. కొంచెం కోన్ షేప్ అంత షేప్ బెల్ట్ని కొంచెం కిందికి పెట్టేసేసి మెయిన్ క్లాత్ పైకి పెట్టేసేసి ఇలాగ స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. రఫ్ ఇచ్చేసేసి డాట్ మీద నుంచి అస్సలు స్టిచ్చింగ్ రాకూడదు. డాట్ అనేది మడత పెట్టేసేయండి. సమోసా మోడల్లో మడత పెట్టేసేసి డాట్ని ఫ్రీగా వదిలేయాలి. డాట్ మీద నుంచి కుట్టు వచ్చిందంటే ఖచ్చితంగా మీకు అంటే టైట్గా అయిపోతుంది అన్నమాట. కాబట్టి డాట్ మీద నుంచి అస్సలు స్టిచ్చింగ్ పడకుండా చూసుకోండి. సేమ్ యాజ్ ఈజ్గా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. షేప్ బెల్ట్ అనేది రెండో కుట్టు ఇస్తే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి కట్ చేసేయండి. చూసారు కదా, మనకి షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓపెన్ చేసి చూసి ఎక్స్ట్రా పీస్ ఏమైనా ఉంటే కట్ చేసేయండి. చూసాక పర్ఫెక్ట్గా వచ్చేసింది స్టిచ్చింగ్ అనేది. కటింగ్ వీడియోలోనే ఉంటుంది మనకు అన్ని ట్రిక్స్ కూడా, ప్లస్ మెజర్మెంట్స్ అన్నీ కటింగ్ వీడియోలోనే ఉంటుంది. కటింగ్ వీడియోని ఫాలో అవుతూ తర్వాత స్టిచ్చింగ్ వీడియోని ఫాలో అవ్వాలి. ఇప్పుడు చూడండి, దీనికి ఇది వేయాలి. ఇప్పుడు వచ్చేసేసి షేప్ బెల్ట్ పైన వస్తుంది మనకి. షేప్ బెల్ట్ పైన వస్తుంది, కింద బ్లౌజ్ పీస్ అనేది కింద వస్తుంది. కాబట్టి కొంచెం కోన్ షేప్ అంతా షేప్ బెల్ట్ని కిందికి పెట్టేసేసి మెయిన్ క్లాత్ ఫ్రంట్ పార్ట్ అనేది పైకి పెట్టేసేసి ఇందాకట్లానే సేమ్గా కుట్టేసుకోవాలి. డాట్ అనేది హోల్డ్ చేసేయాలి. కిందికి హోల్డ్ చేసేసి అడ్జస్టబుల్గా చేసుకోండి. కింది సైడ్ వస్తుంది కాబట్టి అడ్జస్ట్ చేసుకొని హోల్డ్ చేసేసేసి ఇలా పాదం మందం ఖర్చుతో కుట్టుకుంటూ వచ్చేయాలి. పాదం మందం ఖర్చుతో మొత్తం షేప్ బెల్ట్ మొత్తం కుట్టేసేయండి. ఇలా కుట్టేసేసి మళ్ళీ రెండో కుట్టు కూడా ఇచ్చేస్తే అయిపోతుంది మనకి షేప్ బెల్ట్ జాయింటింగ్ అనేది. ఫ్రెండ్స్, యూట్యూబ్ చూసి నేర్చుకొని చాలా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం కూడా ట్రై చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అయిపోతాము. నాకైతే గల్లీలో నేమ్ వచ్చేసింది. మంచిగా ఒక టైలర్ని అని నేమ్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా నేను ఆన్లైన్లో కూడా కుట్టాలి అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా ఇన్స్టా పేజ్లో
ఏమంటారు ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయండి. నేను మీ టైలరింగ్ చేసి పెడతాను. ఎవరికైనా సరే ఆన్లైన్లో టైలరింగ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంది. నేను ఆన్లైన్లో కూడా నేమ్ తెచ్చుకోవాలనేది నాకు ఇంట్రెస్ట్ అనమాట. కాబట్టి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా ఇన్స్టా పేజీలో నాకు మెసేజ్ చేయండి. ఇప్పుడు చూడండి, ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం నేను బ్యాక్ పార్ట్ సైడ్ మెడ కట్ చేశాను కదా, ఆ కట్ చేసిన పీస్ని తీసుకుంటాను. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం ఆ మెడ పట్టిని 2 పీసెస్గా చేసేసుకొని, మనకి ఏరియా వైజ్ ఉంటుందండి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది. మీ ఏరియా సైడ్ ఉక్స్ పట్టి ఏది కాజా పట్టి ఏది ఒకసారి చెక్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడైతే మా ఏరియా సైడ్ ఇటు సైడ్ కాజా పట్టి, నేను ఫస్ట్ కాజా పట్టి కుడుతున్నాను. కొంచెం అంత క్లాత్ని హోల్డ్ చేసేసి ఇలాగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హోల్డ్ చేసేసి పాదం కింద పెట్టేసేసి స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఒక పాదం మందం ఖర్చుతో ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇది వచ్చి కాజా పట్టి కాబట్టి బ్యాక్ పార్ట్ సైడ్ ఉండాలి, అంటే వేస్ట్ సైడ్ ఉండాలంట. ఫ్రంట్ సైడ్ కాదు, వేస్ట్ సైడ్ ఉండాలి. చూసారు కదా, ఇప్పుడు ఫ్రంట్కి తిప్పాను నేను. ఇప్పుడు దీన్ని నేను హోల్డ్ చేసిన క్లాత్ని ఇలా ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసేసి మీకు అడ్జస్టబుల్గా ఎన్ని హోల్డింగ్స్ వస్తే అన్ని హోల్డింగ్స్ పెట్టండి. మ్యాక్సిమం 3 హోల్డింగ్సే వస్తాయి. బ్యాక్ పార్ట్ కటింగ్ తీసుకుంటే కనుక, బ్యాక్ నెక్ కటింగ్ తీసుకుంటే కనుక చూడండి, ఇలా 3 హోల్డింగ్స్ చేసుకోండి. ఇలా హోల్డ్ చేసుకొని పర్ఫెక్ట్గా హోల్డ్ చేసేసుకొని ఇలా పట్టుకొని కరెక్ట్గా పాదం కింద పెట్టేసేయండి. ఇలాగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కరెక్ట్గా పాదం కింద పెట్టేశారంటే మనకి అనుగుతుందన్నమాట. క్లాత్ ఇలాగా కరెక్ట్గా అనుగుతుంది. ఇప్పుడు చివర్ల కుట్టుకుంటూ రావాలి. మీరు ఒకసారి స్ట్రైట్గా వచ్చిందో లేదో చూసుకొని ఇలా గీకినట్టు చేయండి. క్లాత్ని కరెక్ట్గా అడ్జస్టబుల్ చేసుకొని ఇలా చూడండి, ఇలా అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్గా గీకినట్టు చేస్తే మీకు క్లాత్ అనేది అనుగుతుంది. కరెక్ట్గా ఈ ఎడ్జెస్ మీద నుంచే రావాలి కుట్టు అనేది. కాజా పట్టు అనేది కరెక్ట్గా ఎడ్జెస్ నుంచే రావాలి. ఎడ్జెస్ మీద నుంచే కరెక్ట్గా వచ్చేసేసి ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి ఇట్లా లాక్ చేసేయండి. లాక్ చేసేసేసి మళ్ళీ సూది దించేసేసి ఇలా తిప్పేసేయండి. ఇలా తిప్పేసేసి ఇప్పుడు మనం ఎడ్జెస్ కుట్టుకుంటూ వచ్చాం కదా, దానికి పాదం మందం ఖర్చుతో మళ్ళీ ఒక కుట్టేసేయండి. ఆ పాదం మందం ఖర్చు లోపల మనం కాజాలు పెట్టుకోవడానికి బాగుంటుంది. ప్లస్ కాజా పట్టి అనేది స్ట్రాంగ్గా ఉండాలి కాబట్టి ఇంకో కుట్టు వేయాలన్నమాట. ఇప్పుడు వచ్చేసేసి ఉక్స్ పట్టి, ఆ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేయొద్దు, నేను చెప్తాను. ఇప్పుడు వచ్చేసి ఉక్స్ పట్టి అనేది ఫ్రంట్ సైడ్ నుంచి పెట్టాలి. ఇలా క్లాత్ని హోల్డ్ చేసేసేసి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా క్లాత్ని హోల్డ్ చేసేసి పాదం మందం ఖర్చుతో ఇలా పెట్టేసేయండి. స్టార్టింగ్లో రఫ్ ఇచ్చేసేసి పాదం మందం ఖర్చుతో ఇలాగ స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. ఇలా స్ట్రైట్గా కుట్టుకుంటూ వచ్చేయండి. కాజా పట్టీకి వచ్చేసి బ్యాక్ సైడ్ పెట్టాం కదా, ఉక్స్ పట్టీకి వచ్చేసి ఫ్రంట్ సైడ్ పెట్టాలి. ఇలా ఓపెన్ చేసేసి ఇలా చూడండి, ఇలా ఓపెన్ చేసేసి మీరు హ్యాండ్తో ఇలా గీకేసేయండి. ఇలా గీకేసేస్తే క్లాత్ కరెక్ట్గా మడత పడిపోతుంది. ఇప్పుడు కరెక్ట్గా అడ్జస్టబుల్గా చేసుకుంటూ హోల్డ్ చేసేసుకోండి. ఇలా హోల్డ్ చేసుకున్నప్పుడు మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ కనపడకుండా కరెక్ట్గా రావాలన్నమాట. లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కుట్టుంది కదా, అది స్ట్రైట్గా రావాలి. ఇప్పుడు ఆ మడత పెట్టిన క్లాత్ని హోల్డింగ్ అనేది కరెక్ట్గా పాదం కింద పెట్టేసేసి ఇలా కుట్టేసేయండి. ఇలాగా ఎడ్జెస్ కరెక్ట్గా ఎడ్జెస్లో రావాలండి. కుట్టు అనేది కరెక్ట్గా హోల్డింగ్లోనే రావాలి, ఎడ్జెస్గా. ఇలా హోల్డ్ చేసిన హోల్డింగ్కి వెళ్ళి ఇలాగ స్ట్రైట్గా కుట్టేసేయండి. ఇలా కుట్టేసి ఎండింగ్లో రఫ్ ఇచ్చేసేసి లాక్ చేసేయండి. ఓకేనా, ఇంతేనండి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది చాలా ఈజీగా అయిపోతుంది. కానీ మనం మొత్తం కుట్టేశాక ఎడ్జెస్ ఒకసారి ఎదురు బదురు పెట్టి చూసినా కానీ షేప్ బెల్ట్ ప్లస్ డాట్ 2 సమానంగా ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి. ఇప్పుడైతే చూడండి, ఇది ఎలా కట్ చేయాలో చూపిస్తున్నాను. కింద షేప్ బెల్ట్ని సమానంగా పట్టుకోండి. షేప్ బెల్ట్ సమానంగా పట్టుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది సమానంగా పట్టేసుకొని షోల్డర్స్కి వెళ్ళి సమానంగా పెట్టేసేయండి. 2 షోల్డర్స్ కూడా సమానంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసేసాక మీకు ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది ఎగుడు దిగుడు వస్తుంది లైట్గా. ఆ రెండింటిని కూడా సమానంగా కట్ చేసేయండి. ఇలా సమానంగా కట్ చేసేస్తే ఇప్పుడు 2 పార్ట్లు కూడా మనకి సమానంగా వచ్చేస్తుంది ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది. ఇలా ఎదురు బదురు వేసి చూసామంటే షేప్ బెల్ట్ అయినా కానీ ఉక్స్ పట్టి కాజా పట్టికి వెళ్ళి డాట్ వేసాం కదా, ఆ డాట్ కానీ 2 కూడా కరెక్ట్గా వచ్చేయాలన్నమాట.
ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ చూపిస్తున్నాను చూడండి. షోల్డర్ జాయింటింగ్ ఎలా చేయాలి అంటే కనుక ఇలా చూడండి. ఫస్ట్ అయితే మనకి ఫ్రంట్ పార్ట్ ఒక సైడ్ లాగా వచ్చేయాలి. అంటే ఫ్రంట్ పార్ట్ ఎదురు బొదురు వేసేసుకోండి. ఈ సైడ్ జాయింటింగ్స్ రెండు సమానంగా ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకోండి. ఇలా రెండు కూడా సమానంగా ఉండాలి. సైడ్ జాయింటింగ్స్కి వెళ్ళి ఇలా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకొని రెండో పార్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఎదురు బొదురు మెయిన్ క్లాత్ని వేసుకొని ఇలా సమానంగా ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసేసుకొని ఇప్పుడు మన కటింగ్ వేలో చేసుకుంటే కనుక ఖచ్చితంగా సమానంగా వస్తాయండి. మనం కటింగ్ వే చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కరెక్ట్గా అసలు ఎక్కడ ఎగుడు దిగుడు అనేది రాదు. ఇప్పుడైతే షోల్డర్ జాయింటింగ్ చూడండి. ఎప్పుడైనా షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు మెడపట్టి నుంచి జాయిన్ చేయాలి. మెడ సైడ్ నుంచే జాయిన్ చేయాలి, కానీ మీరు బ్యాక్ సైడ్ నుంచి అయితే జాయిన్ చేయొద్దు. ఇలాగా షోల్డర్స్ జాయిన్ చేసేయండి. ఇలా రెండో కుట్టు కూడా ఇచ్చేయండి. రెండో కుట్టు కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. ఇటు సైడ్ కూడా సేమ్ మెడ దగ్గర నుంచే జాయిన్ చేయాలి. పాదం మందం ఖర్చుతో మెడకెళ్ళి నుంచి జాయిన్ చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేయండి. స్టార్టింగ్ రఫ్ ఇచ్చేసేసి ఇలా రెండో కుట్టు కూడా ఇచ్చేస్తే మనకు షోల్డర్ జాయింటింగ్ అనేది అయిపోతుంది. ఇంతేనండి షోల్డర్ జాయింటింగ్ అనేది. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్ జాయింటింగ్, సైడ్ జాయింటింగ్స్, మెడపట్టి అనేది చూపిస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా మెసేజ్ చేయండి. నేను ఖచ్చితంగా మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇప్పటికైతే ఫ్రంట్ పార్ట్ షోల్డర్ జాయింటింగ్ అయితే చూపించాను కదా. మీకు కనుక నచ్చింటే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో అయితే నేను ఫ్రంట్ డాట్స్ వేయడం, షేప్ బెల్ట్ వేయడం, ఉక్స్ పట్టి, కాజా పట్టి వేయడం, షోల్డర్ జాయింటింగ్ అనేది చూపించాను. నెక్స్ట్ వీడియోలో హ్యాండ్స్ జాయింటింగ్, సైడ్ జాయింటింగ్స్ అనేది చూపిస్తాను. థ్యాంక్ యూ.